శుభోదయం. అందరికీ నమస్కారం. నేను ఛానల్ పెట్టి దాదాపుగా 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఛానల్ పెట్టేసి. ఇంకొక ఛానల్ 6 ఇయర్స్ అయింది. 2 మానిటైజేషన్ కాలేదు. అందరూ నేను వీడియోస్ తీస్తూ ఉంటే ఇలా చెప్తూ ఉంటారని చెప్పేసి నా ఒపీనియన్ అయితే చెప్పాననమాట. అంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా ఫీల్ అవుతారు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అని చెప్పేసి. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ ఇవి ఎదురవుతాయి అనుకుంటా ఈ అనుభవాలు. అండ్ తర్వాత నాకు ఎక్కువ లైక్స్ వచ్చింది. 150 లైక్స్ వచ్చింది ఒక వీడియోకి అని చెప్పేసి. అంటే మా పిల్లలతో తీసాననమాట. జస్ట్ మ్యూజిక్ ఇలా అనేసి, ఇలా ఇద్దరిని పెట్టుకొని. అది చాలా వైరల్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం వైరల్ అయిన వీడియో అంటే నాది అదే అని నేను ఫీల్ అవుతాను. చాలా ఎక్కువ వచ్చాయన్నమాట ఫాస్ట్‌గా వ్యూస్. తర్వాత చెక్ చేస్తే ఆఫ్టర్ దట్ వీడియో మళ్ళీ చెక్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వచ్చిందొచ్చేసి క్యాబేజీ అనే వీడియో అనమాట. చాలామంది చేశారు ఇది కూడా షార్ట్. 31.9K వ్యూస్ వచ్చాయి. 153 లైక్స్ వచ్చాయి దీనికి కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. మన రీల్స్ చూస్తారు, మన షార్ట్స్ చూస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్‌ని. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనిపించింది. 2 మెంబర్స్ ఆ పాత వీడియోకి నాకు కమెంట్ చేశారనమాట. అంటే చూడడమే కాకుండా నాకు కొంచెం మోటివేషన్‌గా, కొంచెం అంటే చాలా మోటివేషన్ అనిపించింది వాళ్ళ మాటలు చూసినప్పుడు. విన్నప్పుడు అని చెప్పకూడదు కదా! చూసినప్పుడు రాస్తారు కాబట్టి కమెంట్‌లో. చాలా హ్యాపీ అనిపించింది. అట్లాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నాక మనం పుష్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అనిపిస్తది అలాంటివి విన్నప్పుడు. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ లైక్స్ వచ్చింది. నేను 150ది అది చెప్పాను లాస్ట్ షార్ట్‌లో. తర్వాత వచ్చేసి ఇది క్యాబేజీది 153 లైక్స్ అనమాట. అలాగే 150 కంటే 100 పైన లైక్స్ ఎక్కువగా వచ్చాయన్నమాట. దానికి వ్యూస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. 14.4K వ్యూసే. లాస్ట్ అదే 31.9Kతో కంపేర్ చేస్తే. బట్ అక్కడ లైక్స్ తక్కువ, వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడనేమో వ్యూస్ తక్కువ, లైక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదొచ్చేసి జనాలు దేవుడికి మాత్రం భయపడరు గానీ అని చెప్పేసి ఉంటుంది కదా ఒక షార్ట్ వీడియో, అదనమాట. అదొచ్చేసి వ్యూస్ 14.4K, బట్ లైక్స్ మాత్రం 262. ఎక్కువ వ్యూస్ వచ్చాయని చెప్పాను కదా క్యాబేజీది. అది వచ్చేసి జూలై 15, 2025లో అప్లోడ్ చేశాను. తర్వాత జనాలు దేవుడికి మాత్రం భయపడరు అని చెప్పేసి ఉంది కదా. అది వచ్చేసి ఆగస్ట్ 9, 2025, ఇంకా 1 ఇయర్ అవ్వలేదు. దానికి వచ్చేసి 262 లైక్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అనలిటిక్స్‌లోకి వెళ్ళి నేను అంటే ఇన్ని రోజులు నాకు వ్యూస్‌ని బేస్ చేసుకొని, లైక్స్‌ని బేస్ చేసుకొని ఇలా చూడొచ్చు అనే ఆప్షన్ ఉంది. కానీ ఎప్పుడు చెక్ చేస్తుంటా పక్కకు వచ్చేస్తుంటా. సర్లే జాలే ఏం అనలిటిక్స్ చేస్తాం, పెద్ద ఏం గ్రోత్ ఉంది ఛానల్ అనేసి. బట్ చూస్తూ ఉంటే పర్వాలేదు. ఇలా ఉండి ఒక 4, 5 ఏళ్ళకైనా మానిటైజేషన్ అవ్వకపోతుందంటారా? ఏంటి 4, 5 ఏళ్ళా అంటారా? అంతే కదండీ! మనలాంటి వాళ్ళ వీడియోస్ ఎవరు చూస్తారు చెప్పండి? చూసినా ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు ముందుకు తీసుకెళ్తారు? కాబట్టి ఓ 4, 5 ఏళ్ళు పట్టిన పర్వాలేదు, ఏం చేయలేం మనము. పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ టైం ప్రీషియస్, బట్ తప్పదు, పెట్టాలి. ఎప్పటికో ఒకసారికి వస్తుందని చెప్పేసి. ఇటుపక్క పక్షుల గోల, ఇటుపక్క పక్షుల గోల వినిపిస్తుందో లేదో మీకి? గోల అనకూడదు. మంచిగా అరుపులు అనాలనమాట. పక్షులవి వింటే మంచిదంట కదా! అది విషయము. ఈ వీడియో కనుక ఇంతదాకా చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటే గనక అలా ఏం అనుకోవద్దు. ఇప్పటికే అవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంటే అదే పనిగా కూర్చుంటే అవుతుందేమో. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఒకటి మనుషుల్ని పెట్టుకొని రన్ చేస్తున్నారు. లేదా పిల్లల్ని వదిలేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఏం తింటారో, ఏం వండుతారో, ఏం పెడతారో కూడా తెలీదు. ఎందుకంటే డబ్బు సంపాదన వన్స్ అలవాటయ్యాక అలాగే ఉంటది. కాబట్టి మనము అన్నీ వదిలేయకుండా అవన్నిటికీ 100% న్యాయం చేస్తూ దీనికి ఒక 70-80% న్యాయం చేస్తున్నాం కాబట్టి నేనైతే అలాగే అనుకుంటున్నాను. చాలామందికి ఛానల్ కొన్ని ఇయర్స్ అయినా సక్సెస్ అవ్వట్లేదంటే వాళ్ళు కంప్లీట్‌గా దీని మీద కూర్చోవట్లేదు. అది నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళంతా కంప్లీట్‌గా దీని మీద కూర్చుంటున్నట్టే అని నా ఒపీనియన్. అంటే పిల్లల్ని ఒక 2 మంత్స్ హాలిడేస్‌కి ఎక్కడికైనా పంపించేసి పుట్టింటికో, అత్తగారింటికో డెడికేటెడ్‌గా కూర్చోవడము. ఆ 2 మంత్స్ గనక మంచిగా గ్రోత్ అయితే చాలు అని అనుకోవడము. అలా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పుడు చూస్తున్నా కదా! అంటే 5,00,000, 6,00,000 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు
వాళ్ళ పిల్లల్ని ఏం చూసుకుంటారు అనేది తెలీదు. ఎప్పుడో వారానికి 1, 2 రోజులు మంచిగా వండి పెట్టేసి, దగ్గర పెట్టుకొని, తినిపిచ్చేసి, రా అమ్మ, బంగారు కొండ, రా నాన్న, బుజ్జి, కన్నా అని వారానికి ఒక వీడియో పెడతారు. నాకు తెలిసి అదేనే వాళ్ళు మురిపెంగా చేసేది. తర్వాత ఇంకా వాళ్ళకి ఎంత టార్చర్ పడుతుంటారో ఏంటో మనకైతే తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. వాళ్ళు కూడా అంటారు కదా! జస్ట్ ఒక 15, 20 నిమిషాల వీడియో చూసేసి మమ్మల్ని జడ్జ్ చేయకండి అని. ఆ 15, 20 నిమిషాల వీడియోలో వాళ్ళు ఏం చేస్తారో ఉంటది కానీ, తర్వాత మిగిలినంతా వాళ్ళు ఏం చేస్తారనేది తెలీదు. వీడియోలో మాత్రం మంచిగా చెప్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, బయట నుంచి అసలు ఫుడ్ తెచ్చుకోవద్దు, ఇంట్లోనే వండుకోవాలా, కష్టపడి పిల్లలకు వండి పెట్టాలా, అది, ఇది అని చెప్తారా? తీరా చూస్తే నెక్స్ట్ డేనే వీడియో పెట్టింటారు. బయట నుంచి నాకు ఓపిక లేదండి, అందుకే బయట నుంచి తెచ్చాను పిల్లలకి అని అంటారు. వాళ్ళే తెచ్చుకోవద్దు, హెల్త్ పాడైతదంటారు. మళ్ళీ వాళ్ళే బయట నుంచి తెచ్చుకున్నామంటారు. ఎప్పుడు తెచ్చుకోం, ఎప్పుడో ఒకసారి అంటారు. కానీ వారానికి 2, 3 రోజులు మధ్యాహ్నమో, రాత్రికో ఖచ్చితంగా తెచ్చుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఉండదు. ఇంట్లో ఉండి బద్ధకం. యూట్యూబ్ వీడియో, షార్ట్స్, రీల్స్ చేయడానికి ఉన్నంత ఇంట్రెస్టు ఇంట్లో పని మీద, పిల్లల మీద శ్రద్ధ పెట్టలేరనమాట. అంతే, కొంతమంది ఏం చేయలేము. సో, అట్లా శ్రద్ధ పెట్టినోళ్ళకి చాలా తొందరగా రీచ్ రాదనమాట యూట్యూబ్‌లో. అంటే పిల్లల మీద, సంసారం మీద శ్రద్ధ పెట్టే వాళ్ళకి రీచ్ తక్కువగానే ఉంటది అని నా ఒపీనియన్ అండి. నేను ఎవరి గురించి చెప్పట్లేదు. నేను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఫాలో అవుతుంటాను కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. సో, ఇది ఎవరు పర్సనల్‌గా తీసుకొని మళ్ళీ నన్ను దయచేసి తిట్టకండి. మీకేం తెలుసు అది ఇది అని చెప్పేసి. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. కొంతమందివి చూసి చెప్తున్నాననమాట. అదేంటి మీరు 20 నిమిషాలు వీడియో చూసి జడ్జ్ చేయకూడదు కదా అన్నారు కదా అంటే, కొన్నిసార్లు వాళ్ళే చెప్తున్నా. సో, ఈరోజు నాకు చాలా యాక్టివ్‌గా ఉన్నాను, నేను అన్నీ చక 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 చేసేసినాను అని చెప్తారు. నెక్స్ట్ డే వీడియో అస్సలు నీరసంగా ఉంది, అందుకే టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ బయట నుంచే తెప్పించేసినాను అంటారు. మనకు మాత్రం మోటివేషన్ చేస్తారు, బయటకు తెచ్చుకోవద్దు, పనులు ఫాస్ట్‌గా చేసుకోండి అని. నెక్స్ట్ డేకే వాళ్ళు మాత్రం 2, 3 రోజులు గ్యాప్ ఇచ్చేస్తారు. ఆ విషయం మనకు తెలీదు. అండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అన్నా తీసుకొని పనులు చేసుకుంటారు. లేదా పని మనుషులు పెట్టుకొని సపోర్ట్ చేసుకుంటారు. లేదా అమ్మగారిని పెట్టుకొని సపోర్ట్ చేసుకొని పనులు చేసుకుంటారు. అత్తగారిని పెట్టుకొని సపోర్ట్ చేసుకుంటారు. సిస్టర్స్‌ని పెట్టుకొని సపోర్ట్ చేసుకొని పనులు చేసుకుంటారు. మనకి మాత్రం బిల్డప్‌గా ఎంత కష్టపడిపోతున్నానో అంటారు. సో, రియల్ వేరు, రీల్ వేరు. కాబట్టి రీల్‌ని చూసి మోసపోకండి. రియల్ ఏంటో తెలీదు కాబట్టి. ఈ వీడియో గనుక ఇక్కడి వరకు చూసుంటే గనక నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.